మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ప్రస్తుతం మనం ఉన్నాము అనంతపూర్ జిల్లాలోని రాప్తాడ్ నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి పి సిద్ధవటం అనే గ్రామంలో ప్రస్తుతం ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నాము. చాలా మంది కూడా ప్యూర్ ఆర్గానిక్ అనేటువంటి పదాన్ని మర్చిపోయి కంప్లీట్ గా మనం రసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఏది దొరికితే అదే రకమైనటువంటి రసాయనిక ఎరువులతో తయారైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ చాలా రకాల అనారోగ్య సమస్యల్ని తీసుకొచ్చుకుంటున్నాం. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి మనకి మన నేలని, మన తిండిని స్వచ్ఛంగా పూర్తిగా ఆర్గానిక్ కాకుండా పూర్తిగా రసాయనిక ఎరువులు అనేటివి కంప్లీట్‌గా వాటిని తగ్గించి కేవలం మన చుట్టూ ఉన్నటువంటి ఎరువులు అండ్ సేంద్రియ వ్యవసాయం ద్వారా మాత్రమే పండిస్తున్నటువంటి పంట చేనుకైతే మనం వచ్చామండి. ఇక్కడ ఉన్నటువంటి రమేష్ నాయుడు గారు ఇక్కడ వాళ్ళు పండిస్తున్నటువంటి ఆ డ్రై ఫ్రూట్ ఏంటో వచ్చి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనతో ఉన్నారు రమేష్ నాయుడు గారు మరియు వారి సతీమణి శ్రీదేవి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఒక మంచి పొలిటికల్ లీడర్ అని పరిచయం చేసుకుంటారా? ఒక మంచి 10 మందికి పూర్తిగా రసాయనాలు కంప్లీట్ గా అవాయిడ్ చేస్తూ నేలను కాపాడుతూ అందరికి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు అందిస్తున్నటువంటి రైతుగా పరిచయం మేము రైతుగా పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతామండి. మేము రైతు బిడ్డలము. మాకు ఈ అగ్రికల్చర్ వ్యవసాయం చేయడం దీంట్లో లాభం గురించి ఒకటి కాదండి, 10 మందికి ఉపాధి కల్పిస్తాము. మా తోటలో ఇప్పుడు రోజు 30 ఫ్యామిలీలు బతుకుతున్నాయి మా నుంచి. దానికి సంతోషపడతామండి. సార్ మనం గమనిస్తున్నాము ప్రజెంట్ చూస్తుంటే ఇది ఎంతో ఒకప్పుడు మనం పూర్తిగా ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో రసాయనాలు మాత్రమే ఆధారపడుతున్నాం. దాని వల్ల నేలలో సారవంతం తగ్గిపోతుంది, చెట్లకు కావలసినంత పోషకాలు దొరకవు, కానీ ఆర్టిఫిషియల్ పండు సైజు కానీ కలర్ కానీ చూస్తున్నాం. కానీ మన వాళ్ళు దానికే డిపెండ్ అవుతున్నారు. అంటే మనకి ఇప్పుడు మనం దాన్ని రసాయనాలు వాడడం వల్ల ఈ ఫ్రూట్ తింటే దీని నుంచి కూడా ఆరోగ్యాలు కూడా చెడిపోతాయండి. మనము అది వాడడం వల్ల కేవలం మనకు మాత్రమే లాభం వస్తుంది, మిగతా వాళ్ళన్ని భూమి నేలని నిస్సారం చేయాల్సి వస్తుంది. రెండోది దీన్ని తిన్న ప్రజలకు కూడా ఆరోగ్యాలు దెబ్బతాయి. అందుకోసం మేము పూర్తిగా మేము రసాయనాలు వాడుకోకుండా చేస్తున్నామండి. ఇది మనము మొక్క నాటుతున్నాం కదా సార్, అది ఎన్ని రోజులకి మనకి పక్వానికి వస్తుంది? మేడం మామూలుగా అయితే 1 year 1.5 year తర్వాత రావాలి. మేము లాస్ట్ ఇయర్ లో బిఫోర్ 23 November లో ప్లాంటేషన్ చేసామండి. అక్టోబర్ నవంబర్ లో మనం పేడ ఎరువు తర్వాత దానికి మంచి పోషకాలు ఇవ్వడం వల్ల గ్రోత్ బాగా వచ్చింది. గ్రోత్ బాగా వస్తే నాకు 6 months కే స్టార్ట్ అయింది క్రాప్. యాక్చువల్లీ 1 year పంట పెంచి స్క్రూనింగ్ చేసి నెక్స్ట్ ఇయర్ కి పోవాలి. అట్లా కాకుండా నాకు ఇమ్మీడియట్ గా వచ్చేసింది. బాగా పంట వచ్చేదాని వల్ల నేను ఇంకేం స్క్రూనింగ్ చేయాలి, అట్లే పంట తీసేసుకున్నా. మనం కాయను కూడా చూస్తే మంచి కలర్, మనం చూడగానే పండు బాగా మాగింది అనేసి ఈజీగా చెప్పేసేసేయచ్చు. అవునండి, కలర్ వచ్చేస్తుందండి, మంచి కలర్ వచ్చేస్తుందండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. రాగానే పీకితే ఈ రోజు ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాము. మధ్యాహ్నం 12-1 కి కంప్లీట్ అవుతుందండి. ప్యాకింగ్ చేసేసి మార్కెటింగ్ కి రేపు ఎక్కడైనా మేము చెన్నై, హైదరాబాద్, చిత్తూరు, ఒంగోలు ఇట్లా రకరకాలు వెళ్తాయి. రేపు తెల్లారితో 4-5 మేము మార్కెట్ లో అందుబాటులో పెడతాం. డ్రై ఫ్రూట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అంజూరా. ఎందుకంటే చాలా మందికి ఇష్టపడే వాళ్ళు, పిల్లలు పెద్దలు సైతం ఇష్టపడేటువంటి. అవునండి, అది దానికి ఏ రకమైన కెమికల్ కాకుండా స్వీట్నెస్ ఏది వేరే కలుపుకోకుండా డ్రై ఫ్రూట్ బాగా మనకు అంటే మనం బెల్లము చక్కెరతో తయారు చేసినంత స్వీట్నెస్ ఉంటదండి. బాగా తీయగా ఉంటది, కానీ అసలు షుగర్ కంటెంట్ అస్సలు ఉండదు. వీటిని మనము డ్రైగా సేల్ చేస్తున్నామా లేదంటే ఇప్పుడు మేము ఫ్రెష్ ఫ్రూట్ సేల్ చేస్తుండే, ఫ్రెష్ ఫ్రూట్ కి అంత అయిపోతుంది మా దగ్గర. సరే, ఈ మొక్క మనం చూస్తే ఇది ఎన్ని డేస్ అనొచ్చు, ఎన్ని మంత్స్ అనొచ్చు ఈ ప్లాంట్ ఇంత గ్రోత్ అవ్వడానికి? ఇప్పుడు ఈ మొక్క వయసు ఎగ్జాక్ట్ 2 years అండి. 2 years. కానీ చూస్తే ప్రతి కొమ్మకి చాలా చాలా పండ్లు కనిపిస్తున్నాయి సార్. ప్రతి ఆకుకి ఒక కాయ వస్తుందండి, కంపల్సరీ ఆకుకి ఒక కాయ వస్తుంది. ఏ డిసీజ్ రాకోకుంటే ప్రతి ఆకుకి వస్తుంది. పవర్ భూమిలో మనకి దానికి కావాల్సినంత ఆహారం దొరికితే ప్రతి ఆకుకి ఒక కాయ కాస్తుంది. మనం టోటల్ ఎన్ని ఎకర్స్ సార్ ఇప్పుడు? టోటల్ 35 acres చేస్తుంది. అండ్ ఈచ్ వన్ లైన్ కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? 8/6 అండి. లైన్ టు సాలుకి 8 అడుగులు, మొక్కకి 6 అడుగులు
అడుగులు పెట్టామండి. అండ్ వీటికి డ్రిప్స్ కూడా పెట్టాం కదా, వాటర్ ఎన్ని టైమ్స్ పెట్టాలి వీటికి? దీనికి డైలీ మినిమం 2 అవర్స్ అండి. 2 సమ్మర్ వస్తే 3 అవర్స్, 3.5 అవర్స్ అట్లా అయితే సరిపోద్దండి. వింటర్‌లో అయితే ఈ చలికాలం అట్లా వస్తే 1 అవర్, 2 అవర్ అట్లా అంటే ఎక్కువ సరిపోద్దండి. ఎగ్జాక్ట్లీ ఎలాంటి నేలల్లో ఇది మంచిగా మనకి ఇది మంచి రెడ్ సాయిల్ ఉంటే బాగా వస్తదండి పంట. ఓకే. రెడ్ సాయిల్ ఉంటే బాగా వస్తది. ఓకే. అంటే మనం మిగతా రిమైనింగ్ సాయిల్స్ లో కుదరదంటారా? కొంచెం అంత క్రాప్ రాకపోవచ్చు. తగ్గిపోద్ది. సారవంతమైన నేల అయితే బాగా వస్తది క్రాప్. బలమైన నేలల్లో అయితే స్ట్రాంగ్ గా బాగుంటుంది. ఉంటుంది. స్ట్రాంగ్ స్ట్రాంగ్‌గా గా వస్తుంది మొక్క. పంట దిగుబడి కూడా బాగా వస్తుంది. మొక్కలకి మనం గమనిస్తే చిన్న చిన్న తెగులు అనేటివి పట్టడాలు, ఆకుల మీద కొన్ని రకాలైన కలర్స్ ఇప్పుడు మనం చూస్తే ఆ ఆకుకి అవునండి. ఇది కొన్ని రస్ట్ రకాల- డిసీజ్ అంటారు దీన్ని. దీనికి కెమికల్ కొడితే తొందర అవుతుంది. కాకపోతే కెమికల్ వాడింది అనుకో మనం సేంద్రియ పద్ధతులు ఇదైపోతాయి. అందుకోసం అది న్యాచురల్ గానే తగ్గిపోవాలి. అంటే ఇది క్లైమేట్ బట్టి వెళ్ళిపోద్దండి. ఇన్ని రోజులు ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చలి ఎక్కువ ఉంది. ఆ చలి వల్ల ఇది వచ్చేసింది. ఓకే. ఇది ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా, తగ్గిపోతున్నది. ఇంకా అదింతకదే. అదంతకెందుకు పోవాలి. లేదు పోవాలనుకుంటే పెస్టిసైడ్స్ కొట్టొచ్చు. పెస్టిసైడ్స్ కొడితే ఈ ఫ్రూట్ మీద పడుతుంది. అవును. ఈ ఫ్రూట్ సేమ్ డే ఈ రోజే తింటారు దీన్ని. అవును. సో అది తినడం వల్ల ఆరోగ్యాలు చెడిపోవడం అవి జరుగుతాయి కదా. మాకు ఎక్కువ పంట వస్తుంది. బట్ కాకపోతే మనం అనుకున్న పద్ధతులు మనం రాబడి గురించి ఆలోచించుకోకుండా 10 మంది క్షేమం కోసం 10 మంది క్షేమం కోసం ఆలోచించారు. చాలా మంది పిల్లలు చూస్తుంటాం, ఏదైనా ఫ్రూట్స్ తీసుకొస్తే మార్కెట్ నుంచి డైరెక్ట్ గా వాష్ చేసుకునే టైం కూడా తీసుకోరు కొంతమంది. డైరెక్ట్ గా అలాగే తినేసేస్తారు. అందులో ఇది స్కిన్ తీయడం అలాంటిది ఏమి ఉండదండి ఫ్రూట్ కి. డైరెక్ట్ తినడమే. అందుకోసం మనం దీన్ని కొద్దిగా జాగ్రత్తగానే చేయాలి. అండ్ వాటర్ పరిస్థితిలో గానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో నీటి కొరత ఉంటుంది సార్. అలాంటి వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటారు ఇది? ఇది నీటి కొరత ఉన్న వాళ్ళు తక్కువ పెట్టి మినిమం 2 అవర్స్ మనం డ్రిప్ కంపల్సరీ 2 అవర్స్ కంపల్సరీ అండి. డైలీ 2 అవర్స్ మినిమం నీళ్ళైతే ఇవ్వాలి. బాగుండాలి. ఉంటే ఉండాల్సిందే కంపల్సరీ. సమ్మర్ లో ఎండాకాలం వాటర్ ఉంటేనే బాగా వస్తుంది. లేదంటే చెట్టు వాడిపోతుంది. అండ్ మనం దీనికి ఎక్కువ మందిని ఏమన్నా మనం వర్కర్స్ ని తీసుకోవాల్సిందుకు వర్కర్స్ ఎక్కువ అవసరం అవుతుంది. దీంట్లో ఫ్రూట్ తీయడం గానీ, తర్వాత ఇట్లా చిగుర్లు వస్తుంటాయి. అది ఎప్పుడు ప్రతి 1 మంత్ కి ఒకసారి వస్తుంటాయి. ఎప్పుడు అది తీసేయాలి. అది తీసేయకుండా మనం పెట్టిన ఫీడింగ్ అంతా అక్కడనే అయిపోద్ది. ఓకే. మనం పెట్టిన ఫీడింగ్ అంటే మనం పేడరు వేస్తాము, వేప చెక్కర్ల నీమకాయకు వాడతాము, తర్వాత న్యూట్రియన్స్ వాడతాము. ఆ న్యూట్రియన్స్ ఏదైనా కూడా ఫుడ్ అక్కడే తినేస్తుంది ఎక్కువ. దీనికి రానియదు. అప్పుడు మన క్రాప్ తగ్గిపోద్ది. అది ఎప్పుడు తీసుకోవడం వల్ల మినిమం దీనికి యావరేజ్ గా ఒక ఎకరానికి ఒక మనిషి ఉండాలండి. డైలీ ఏదో ఒక పని చేయాలి దీంట్లో కంపల్సరీ. పెస్టిసైడ్స్ వేసేవైతే కొంచెం త్వరగా పక్వానికి వస్తాయి, మనకి రాబడి బాగుంటది. అండ్ కస్టమర్స్ చూసే ప్రజలకి ఏమవుతుందిరా అంటే కాయ బాగా పెద్ద బాగా సైజ్ వస్తుంది, కలర్ అన్ని షైనింగ్ అంతా వస్తుంది. కాకపోతే అది హెల్త్ కి అంత మంచిది కాదు. కానీ ప్రెసెంట్ డేస్ లో ఎక్కువ మంది అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వాటికి మనం ఏమైనా ఆన్సర్ ఇద్దాం సార్? అది మనము ప్రజలకి ఆరోగ్యాలు చెడగొట్టడం వల్ల కేవలం మన రాబడి మాత్రమే వస్తుందండి. దాని నుంచి మనకి మాత్రం లాభం వస్తుంది. ప్రజలు ఆరోగ్యాలు చెడిపోతాయి. రెండోది భూమి చెడిపోతుంది. ఫ్యూచర్ కి అది ప్రాబ్లం. మేము అనుకోవడం ఏంటంటే ఈ రకమైన పంటలకి ఇప్పుడు ప్రజలు అవగాహన చేసుకోగలిగితే దీనికి డిమాండ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కంపల్సరీ. అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఇలా కంప్లీట్ గా ఇన్ఆర్గానిక్ పద్ధతిలో మనమే నర్సరీ చేస్తున్నది. నేనైతే చేస్తున్నాను మేడం. మిగతా వాళ్ళ పరిస్థితి అంతా నాకు మన సరౌండింగ్స్ లో మీకు తెలిసినటువంటి వాళ్ళకి దీని గురించి తెలిసింటది కదా సార్. అవును. పలానా రమేష్ నాయుడు గారు ఇలా చేస్తున్నారు అనేసి. సో ఎలా ఉంది సార్ పబ్లిక్ టాక్ కానివ్వండి, మనకి బిజినెస్ పరంగా ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? బాగానే ఉందండి, పర్లేదు, ఇబ్బందికరంగా లేదు. మేము అనుకోవడం ఇంత ఏరియా పెట్టడం ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం పెట్టాం. ఇక్కడ లోకల్ సేల్ కాకోకుండా ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ చెన్నై, హైదరాబాద్, చిత్తూరు, ఒంగోలు ఇట్లా వెళ్తున్నాయండి. అది కాదు, ఇంకా దీనికి మనకి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సపోర్ట్ చేస్తే గల్ఫ్ కంట్రీస్ కి పంపించాలండి. పంపిస్తే మాకు మంచిగా కొంచెం డిమాండ్ ఉంటుంది. తర్వాత రైతు ఇంత ఎక్స్పెండిచర్, ఇంత ఖర్చు పెట్టిన వల్ల రైతుకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే మనం కూడా వేరే స్టేట్ నుండి, వేరే దేశాల నుంచి కొన్ని దిగుమతులు చేసుకుంటున్నాం. మంది కూడా ఎగుమతి చేయాలి. దీనికి డిమాండ్ ఉందండి, బయట డిమాండ్ ఉంది. కాకపోతే అనే ఉద్దేశంతోనే పెట్టినాము. ఇంత ల్యాండ్ పెట్టినామంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్ మనము ఎన్ని మంత్స్ ఉన్నా పాడేది కాదు. ఈ వెరైటీ డ్రై ఫ్రూట్ కి అంత బాగుండదు. హనీ దీంట్లో ఓన్లీ ఫ్రెష్ ఫ్రూట్ లో హనీ ఉంటుందండి. డ్రై ఫ్రూట్ కి వచ్చేసి డయానా వెరైటీ అంటే అది ఎల్లో కలర్ లో వస్తుంది.
అది డ్రై ఫ్రూట్ కి వస్తుంది. సార్ చిన్నప్పుడు మనం చూస్తున్నాము మేడి పండు చూడ మేలిమైనుండు పుట్టకు చూడ పురుగులు ఉండడని ఇందులో ఉన్నాయో లేదో ఒకటి ట్రై చేద్దాం చేయండి మేడం, ఏముండవు యాక్చువల్లీ ఇవి సైజ్ కూడా చూడడానికి చాలా రెడ్డిష్ గా ఉన్నాయి, చూడడానికి మంచి స్మెల్ కూడా. సో పురుగులు అనేవి అయితే ఎక్కువ పర్సెంటేజ్ లేవని ఎక్కువ చెప్పాలి. అసలు లేవు మేడం, ఉండవు మేడం. ఈ ఎల్లో కలర్ ఏంటి సార్? ఇవి పురుగులు అది హనీ మేడం, అది హనీ. ఇక్కడ Okay. కనిపిస్తుంది ఇదంతా హనీ. ఇది రేపటికి బాగా ఇంకా రేపు ఫ్రూట్ రేపు అంటే- మార్కెట్ కి వెళ్తుంది కదా, స్వీట్నెస్ వస్తుంది. అది డిసీజ్ కాదండి, అది హనీ, న్యాచురల్ హనీ. అది ఈ Okay. ఫ్రూట్ లోనే తయారవుతుంది. ఓకే. రేపు తెల్లారి లోపల మార్కెట్ లో ఉండాలి ఇది. అంటే చాలా తక్కువ టైం. చాలా తక్కువ టైం. పంట చేతికి కోసేసిన వెంటనే మనము shipping ఈ రోజు చేస్తారా? 1 o'clock 12కి 1కి అయిపోద్దండి. 2కి Okay. ప్యాకింగ్ అయిపోద్ది. 2కి Okay. ప్యాకింగ్ అయిపోతే వెంటనే వెళ్ళిపోతాయండి. Okay. దూరం ఇప్పుడు మనకి దగ్గర అనంతపురం దగ్గర ఉంది. అనంతపురం దగ్గర అయితే వాళ్ళు ఈ రోజు వెళ్ళి మార్కెట్ లో పెట్టుకొని సేల్ చేస్తారు. Okay. అదే హైదరాబాద్ చెన్నై వెళ్ళాలంటే నైట్ కి తీసుకెళ్ళి ఇస్తాం. మార్నింగ్ 4 o'clock కి మేము మార్కెట్ లో మనకి అందజేస్తాం. ఫాస్ట్ గా మార్కెట్ సర్వీస్ లేకపోతే చాలా చాలా కష్టం. కష్టం అండి, మార్కెట్ సర్వీస్ లేకపోతే Okay. చాలా కష్టం ఉండేది. మార్కెట్ అంటే దానికి తగ్గట్టు కూడా మనం సర్క్యులేషన్ చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ ఉండాలి. ఈ మార్కెటింగ్ అనేది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దీంట్లో. అండ్ ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయనేసి విన్నాను. అంటే కేటగిరీస్ అంటే మంచి ఫ్రూట్ క్వాలిటీ తీసి ఒక చేస్తాము, సెకండ్ అంటే 2 రకాలు చేస్తాం. ఏవేవి సార్ కేటగిరీస్? ఇప్పుడు దీంట్లో ఇదంతా ఫస్ట్ క్వాలిటీ వస్తుందండి. సైజ్ పెద్ద ఇట్లా ఇట్లా చిన్న ఇట్లా డిసీజ్ ఇట్లా ఉన్నది, ఇదంతా సెకండ్ క్వాలిటీకి వెళ్ళిపోతుంది. ఓకే. సో సైజ్ కొంచెం బాగుండి సైజ్ బాగుండాలా, ఫ్రూట్ కి ఏ రకమైన ఇది లేకోకుండా ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ అంతా 2వ గ్రేడ్. కొంచెం కింద పడినట్టు కింద పడినట్టు స్టాచెస్ ఏదన్నా వస్తే కూడా దానికి సెకండ్ గ్రేడ్ అంటారు. సెకండ్ గ్రేడ్. ఇంకా మరీ ఇట్లా పండిపోయి ఉంటదండి, దీన్ని అసలు వెళ్ళదు. ఇది ఇక్కడ ఫ్రెష్ తినడానికి బాగుంటుంది కానీ అప్పుడప్పుడే అప్పుడప్పుడే ఇంక ఇది ఇక్కడే తీసేస్తాము. ఇది లేబర్ తర్వాత ఎవరన్నా మన వాళ్ళకి ఇచ్చేసేస్తాం. మన వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది మార్కెట్ కి వెళ్ళే లోపల అది చెడిపోద్ది. ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, పంపించలేము మార్కెట్. కానీ ఇది ఓపెన్ చేసి చూస్తే సూపర్, అసలు జ్యూసీగా అసలు లోపల ఎటువంటి గాయం అనేది గానీ ఒక పురుగు గానీ ఎటువంటిది కనిపించదు. టూ గుడ్ అసలు. ఇది మొత్తం టోటల్ హనీ అండి, న్యాచురల్ హనీ. ఇది Okay. చాలా స్వీట్నెస్ ఉంటుంది, షుగర్ లో వేసిన దానికంటే స్వీట్ అంటే వస్తుంది. ఇది దూరగా ఉన్న పండు ఇది రేపటికి ఇట్లా, ఇది నిన్న హార్వెస్టింగ్ చేసేటప్పుడు నిన్న మిస్ అయిపోయింటదండి. ఓకే. అది ఈ రోజు తెచ్చారు కదా, ఒక రోజుకి ఇట్లా, ఇది రేపటికి అట్లా అయిపోద్ది. అంటే ఇది రేపు మార్కెట్ లో పోయే లోపల ఈ రకంగా తయారైద్ది, తినడానికి చాలా బాగుంటది. ఆల్రెడీ రెడ్డిష్ గా ఉండేది కొంచెం లోపల ఇలా ఉంటేనే ఇది రేపటికి సూపర్ గా రేపటికి సూపర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ వాళ్ళ ఇది ట్రాన్స్పోర్ట్ పనికిరాదండి, ఇది బాగుంటది కానీ అక్కడికి వెళ్ళే లోపల ఇది అయిపోద్ది, స్టేజ్ కి వస్తుందండి. రేపు ఇది కస్టమర్ రేపు పర్చేజ్ చేస్తాడు, అండ్ రేపే తినడు కదా, ఒక రోజు ఎల్లుండికి ఈ రకంగా తయారైపోద్ది. మళ్ళీ ఎల్లుండికి ఈ రకంగా తయారైపోద్ది. సీరియస్లీ ఇది మాత్రం నిజంగా ఈ రోజు పండుని ఏదైతే చెప్తున్నారో నిజంగా చాలా చాలా బాగుంది సార్ ఇది. సో టేస్ట్ అయితే ఇప్పుడు నేను చేసి చెప్తాను. నిజంగా చక్కెర పాకంలో పెట్టి తింటే అంతే ఉంటుందండి, అంతే ఉంటుందండి. సూపర్ గా ఉంది అసలు టేస్ట్ మాత్రము. మేము ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు లేబరు ఎక్కువ ఇది చేస్తారు, అసలు వాళ్ళు ఆశపడి ఒక 4 కాయలు తిన్నారనుకో, 5వ ఫ్రూట్ వాళ్ళు ఇంక నోరు ఇంకా ఇదైపోద్ది, కంటిన్యూషన్ గా ఇంకా తినలేరు వాళ్ళు, అసలు ఊరికే అయిపోతారు అసలు. ప్లస్ ఇట్లాంటివి అయినటువంటి వాళ్ళకి రోజు 1/2 కిలో అట్లా వస్తుంది. అంటే 10 మంది తీస్తుంటారు కదా, తీసి అట్లా మిగిలిన వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు అది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పక్కన ఇచ్చేసి బాగా ఇది మంచిగా పేరు అనేది కూడా మంచిగా సర్కిల్. అవును. కానీ ఈ బిజినెస్ మీ ఓన్లీ 24 అవర్స్ లో మనం ఫినిష్ చేయాలంటే మనకి నెట్వర్క్ కూడా చాలా నెట్వర్క్ కూడా ఉండాలి మేడం, నెట్వర్క్ ఉండాలి. మరి దానికోసం ఏం చేస్తున్నారు? ఎలా పబ్లిసిటీ చేస్తున్నారు? ఉన్నారండి, మనకి మార్కెటింగ్ వాళ్ళు చేస్తున్నాం, మేము దానికి ఉన్న వెహికల్స్ ఉన్నాయి, కరెక్ట్ గా మీరు హార్వెస్టింగ్ అయితే తీసుకెళ్ళి. ఇంకా మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తే ఇక్కడ మేము ఏసీ కంటైనర్ కూడా ఒకటి పెట్టాలనుకున్నాం. ఈ ఫ్రూట్ తీయంగానే ఇట్లా కాకుండా దీన్ని ప్యాక్ చేసి ఈ రకంగా, ఇప్పుడు ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ పనికొచ్చి ఇది ప్యాక్ అండి, బాక్సెస్. ఇది అంటే ఒక బాక్స్ నుంచి మనం పీసెస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇది సైజు కొద్దిగా మీడియం ఉంటే 8 పీసెస్, బాగా సైజ్ వచ్చింటే 6 పీసెస్ పడతాయి. ఒక బాక్స్ కి వస్తే 300 గ్రాములు వస్తుందండి. ఇది ఒక బాక్స్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఈ బాక్స్ కాస్ట్ మేము 40 రూపీస్ సేల్ చేస్తామండి. ఓన్లీ 40 రూపీస్, 300 గ్రామ్స్ 40 రూపీస్. మనం బయట మార్కెట్ లో అంజూరాస్ కొంటే కాస్ట్ చాలా, అంటే అది మేము ఇప్పుడు
ఇక్కడ లోకల్ వాళ్ళకి 60 రూపాయలు 70 రూపాయలు ఇస్తామండి. వాళ్ళు బండి పైన వెళ్తే 150 నుంచి 120 నుంచి 150 అమ్ముతారు. సో రైతు డీలర్స్ ఇంత కష్టపడి పండిస్తే వచ్చే డబ్బులు ఒక్క రోజు వాడు పని చేస్తే అంత డబ్బులు వస్తున్నాయి. మన అంటే మధ్యద ఇంకొక థర్డ్ పార్టీ నుంచి పోయినప్పుడు మనకి ఖచ్చితంగా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ సో డైరెక్ట్ మనము రైతు దగ్గర తీసుకున్నప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా తక్కువ పడుతుంది తక్కువ మరీ అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇది మరీ తక్కువ. కంపల్సరీ 50% దీనికి ఖచ్చితంగా 50%. చాలా అండ్ నాచురల్ కదా, డైరెక్ట్ గా దట్టు ప్యూర్ ఆర్గానిక్ కదా. ప్యూర్ ఆర్గానిక్. దీనికి మనకి ఈ రిలయన్స్ గానీ మోర్ ఇట్లా వాళ్ళు మనకి ఏదైనా మార్కెటింగ్ కలిగితే వాళ్ళకి మంచి ఫ్రూట్ మేము సప్లై చేస్తాం. ఈ మీడియేటర్ లేకుండా పోతే మనకు డైరెక్ట్ గా డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. మరి దానికోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సార్? డైరెక్ట్ మాల్స్ లలో ఉండడానికి ఏమన్నా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యామండి. ఇంకా మనకి ఇవ్వలేదు. మన ఫ్రూట్ కూడా ఇంకా లాస్ట్ ఇయరే కదా, పూర్తి ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ మంత్ కి మనకి వస్తుంది. నెక్స్ట్ ఒక ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత మనం దాన్ని ఎవరికి ఎంత ఇవ్వగలుగుతాం, వాళ్ళు ఆర్డర్ ఇవ్వగలిగితే అంత సప్లై చేయగలుగుతాం. ఇప్పుడు మీరు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఇది సెకండ్ 2 years అండి. సెకండ్ ఇయర్ ప్రెసెంట్. సో ఇప్పటి వరకు మనం ఎన్ని టన్నుల వరకు మనము సేల్ చేసాం సార్? 50 tons above. 50 tons, more than 50 tons. ఆల్మోస్ట్ సరౌండింగ్స్ అంతా మంచి గుడ్ నేమే వచ్చి ఉంటది. ఎందుకంటే ఫ్రూట్ బాగుంది, టేస్ట్ అంతా టేస్ట్ బాగుంది, క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. బాగా ఎటువంటి రసాయనాలు లేకుండా చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక మంచి హెల్తీ ఫుడ్ మీరు అందిస్తున్నది. అవునవును, పిల్లలకి పెద్దలకి. ఇది స్కిన్ ఉండదు మేడం. ఇది డైరెక్ట్ ఈటింగ్. మనం ఏదైనా వాడినాం అనుకో అది డైరెక్ట్ గా ఆరోగ్యం మీద వాటర్ పడుతుంటాయి కాబట్టి అది ఆల్రెడీ వాష్ అయిపోతుంటది. అండ్ డైరెక్ట్ గా మనకి పెస్టిసైడ్స్ లేకుండా చేస్తున్నాం కాబట్టి క్లీన్ అండ్ గుడ్. మనకు చూడడానికి ఫ్రూట్ ఎంతో నీట్ గా, చూడడానికి హెల్తీగా కూడా కనిపిస్తుంది మనకు ఫ్రూట్. కాబట్టి ఎటువంటి డిసీజెస్ లేని వన్ ఆఫ్ ద హెల్తీ ఫుడ్ ఐటమ్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ వేరే దేశాల నుంచి మనము స్ట్రాబెర్రీస్ కానీ ఇలాంటివి దిగుమతి చేసుకుంటున్నాం. మనము మన సరౌండింగ్స్ లో పండించినా కూడా అంత మంచి క్వాలిటీ రావట్లేదు. చాలా తక్కువ మంది దగ్గర మేబీ దొరుకుతుంది. ఇక్కడ మనము డైరెక్ట్ గా టేస్ట్ చేస్తున్నాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ. టేస్ట్ పరంగా కానీ చూడడానికి కానీ అన్ని హెల్తీగా ఉంది. సో ఇంత ప్యూర్ న్యాచురల్ ఫుడ్ ఐటమ్ ని ప్రతి చోట మీరు అడిగినట్టు మార్ట్స్ లలో ఫుడ్ ఐటమ్స్ ఎలాగో దొరుకుతాయి. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఇలాంటి చోటు డైరెక్ట్ గా మీరు డీలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం మేడం, డీల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక స్ట్రాబెర్రీ బయట నుంచి దిగుమతి చేసుకుని మన దగ్గర ఫ్రూట్ సేమ్. ఇది కూడా ఇది ఈ టెంపరేచర్ హెవీ ఉన్న టెంపరేచర్ ఏరియాలోనే పంట బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, క్వాలిటీ వస్తుందండి. సో మనం వాళ్ళకి చలి దేశాలకు మనం పంపితే మనకి మంచిగా అవుతుంది. దానికి మనకి మార్కెటింగ్ సపోర్టింగ్ చాలా అవసరం. ఓన్లీ 24 hours లోనే మనం దీన్ని సర్వీస్ ఇవ్వాలి కాబట్టి దీన్ని మనం సేల్ చేసేసేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 hours లో ఉన్నప్పుడు మన టోటల్ డిస్ట్రిక్ట్ సరిపోతుంది. ఎక్కువ మాట్లాడితే మన డిస్ట్రిక్ట్ లో ప్రజలు ఫస్ట్ హెల్తీ ఫుడ్ కావాలనుకునేటువంటి వాళ్ళకి మనము డైరెక్ట్ గా మేడం ఇది మన జిల్లాలో కొద్దిగా మాస్ పీపుల్స్ దీని యొక్క వాల్యూ తెలియదు. రెండోది ఎంతసేపు మన దగ్గర యాపిల్ ఇట్లా బయట నుంచి వచ్చేదాన్ని ఇది చేస్తున్నారు. కానీ మనం పూర్వకాలం నుంచి చూసినా కూడా అంజూరం మన పండు చెప్పాలంటే మన పద్యాలలో కానివ్వండి మేడిపండు చూడ మేలిపండు అనేసి మన వాళ్ళు మన పూర్వీకులు సైతం ఇది మన పండు అనేసి డిసైడ్మెంట్ ఎప్పుడో చేసేసారు. సో మన పండుకి మనం విలువ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ దట్టు మన వాళ్ళు కాబట్టి ఇంకా చాలా తక్కువ కాస్ట్ కి, వాళ్ళకు పడిన దానికన్నా చాలా తక్కువ కాస్ట్ కి మనకి ఇస్తున్నారు. సో దీన్ని 100% అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఆర్గానిక్ మెడిసిన్ ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో చాలా తక్కువ కాస్ట్ దొరుకుతుంది. మొక్క అప్పుడప్పుడే బాగా పెరుగుతుంది. కానీ మనకి న్యాచురల్ ఆవు పేడ గానీ సేంద్రియం వీటికి సంబంధించినవి ఏవేవైతే మీరు జీవామృతం ఇవన్నీ కలుపుతున్నారో ఇవన్నీ కొనాలంటేనే చాలా బడ్జెట్ అవుతుంది. ఒక చోటు నుంచి సేకరించడం చాలా కష్టం అవుతుంది. పెస్టిసైడ్స్ ఈజీగా దొరుకుతున్నాయి, రిజల్ట్ కూడా తొందర ఉంటుంది. కాకపోతే మనం అది ఆ పద్ధతిలో వెళ్తే ఫ్రూట్ తిన్న పబ్లిక్ అన్హెల్తీ కాబట్టి హెల్త్ పాడైతుంది. కాబట్టి మనం ఈ ప్రాసెస్ ఎంచుకుంటున్నాం. మీరు ఎక్కడెక్కడ నుంచి ఇవన్నీ సేకరిస్తున్నారు సార్? జీవామృతం గానీ ఆవు పేడ గానీ ఇక్కడ ఒకచోట మేము తయారు చేసుకుంటున్నాం. మీరే తయారు చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఇది బేబీ ప్లాంట్ గా ఉన్నప్పుడు ఈ సైజ్ ఉంటుంది బేబీ ప్లాంట్ ఉన్నప్పుడు. సో ఈ టోటల్ 35 acres లో మనకి ఎన్ని ప్లాంట్స్ కావాల్సి వస్తాయి సార్ ఫస్ట్ టైం మనం నాటేటప్పుడు? ఇది యాక్చువల్లీ ఒక ఎకరంకి 800 ప్లాంట్స్ పెట్టాలండి. ఈ రకంగా
రకంగా మనము మొక్కలు తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ లో కొంచెం దెబ్బతిని ఇక్కడ నాటినప్పుడు కొద్దిగా దెబ్బ అంటే మొత్తం నేను టోటల్ 32,000 ప్లాంట్స్ కొన్నానండి. పర్చేజ్ చేస్తే 32,000 ప్లాంట్స్ కొంటే ప్రజెంట్ నా తోటలో 26 ఉన్నాయండి. అంతే 26,000 ఉన్నాయండి. అంటే ఇది చాలా స్మూత్ ఉంటుందండి. ట్రాన్స్పోర్ట్ గా నాటినప్పుడు వెంటనే దానికి వాటర్ కరెక్ట్ డ్రిప్పర్ లేకుండా వెంటనే ఒక్క రోజులోనే ఎండిపోతుంది. ఓకే ఒక్క రోజులో అట్లా కొద్ది వరకు డ్యామేజ్ అవుతాయి ప్లాంటేషన్. చాలా వరకు కొద్ది వరకు 10 to 15% డ్యామేజ్ అయిపోతాయండి. ట్రాన్స్పోర్ట్ లో ఎత్తి దించడంలో ఎత్తి నాటిన దించడంలో తర్వాత నాటిన తర్వాత కరెక్ట్ దానికి లేకుండా ఒక్కసారిగా ఓపెన్ ఎయిర్ వచ్చి క్లైమేట్ అడ్జస్ట్ అది కాకుండా కంప్లీట్ గా సెటిల్ అవ్వడానికి నేలలో ఇంకా పెరిగిపోయింది బతికింది బాగా పుష్కలంగా అవుతుంది ఒక సైజ్ కనేటప్పుడు మనం ఎంత టైం పడుతుంది సార్? 1 month లో అయిపోద్దండి. One month 1 కి month లో అర్థమైపోతుంది. తెలిసిపోద్ది ఇది ఉంటుందా ప్లాంట్ ఉండదా అనేది 1 month లో 1 month కి అర్థమైపోద్ది. ఓకే ఇది మనకి దీంట్లో ఏమన్నా కేటగిరీ ఉందా సార్? ఇది ఏ బ్రీడ్ అట్లా ఏమన్నా? కేటగిరీ అంటే వెరైటీస్ ఉంటాయండి. టర్కీ బ్రౌన్, డయానా, ఇంకా వేరే ఇంకొక మన 2 దగ్గర రకాలు. పండిస్తున్న తర్వాత పంటలు? పూణే రెడ్, ఇది మన దగ్గర పండిస్తారు టర్కీ బ్రౌన్ అండి. Okay, టర్కీ బ్రౌన్ ఓన్లీ ఇది ఒక్కటే మనం చేస్తున్నాము. అంటే రిమైనింగ్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి సార్? రిమైనింగ్ వాటికి దీనికి డిఫరెన్స్ అంటే ఇది ఫ్రెష్ ఫ్రూట్ కి బాగుంటది. రెండోది డయానా వెరైటీ ఓన్లీ అది 24 hours లోనే క్లోజ్ అయిపోద్దండి. ఓకే ఇది కనీసం 48 hours అన్న ఉంటుంది ఫ్రెష్ అవును. ఫ్రూట్. 2 అది days. ఎక్కడ ఎక్స్పోర్ట్ బయటకు పంపలేము అసలు. ట్రాన్స్పోర్ట్ పనికిరాదు అసలు. ఓకే అది దగ్గర ఉన్న పట్టణాలు అంటే పట్టణానికి ఒక 10-15 కిలోమీటర్లు ఉందనుకో అప్పటికప్పుడు పీకి అప్పటికప్పుడు సేల్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ డేకి మొత్తం అది కొలాప్స్ అయిపోతుంది, ఏమి ఉండదు ఇంకా. మనకి కంప్లీట్ గా ఒక పండు చేతికి వచ్చేంత వరకు మనము మంత్లీ వేస్తారా దానికి జీవామృతం కానివ్వండి వాటికి కావాల్సినటువంటి న్యాచురల్ నేచురల్ ఎవ్రీ మంత్ వన్స్ అంటే ఏమేమి యూజ్ చేస్తున్నారు సార్? దాంట్లో పేడ వేస్తాము. తర్వాత ఇది శనగపిండి, తర్వాత కొన్ని ఆకులు రకరకాలుగా అన్ని వేసేసి మొత్తం అది 15 రోజులు పడుతుంది మురుగుపెట్టడానికి. ఓకే ఒక 2000 లీటర్ల డ్రమ్లో అంత మురుగు పెట్టేసి ఫిల్టర్ మాదిరి పెట్టేసి దాంట్లో వచ్చే వాటర్ ని మళ్ళీ మనం డ్రిప్ ద్వారాగా అదంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు సార్ మీరు? ఉంటుంది. ఇక్కడ మాకు లోకల్లోనే అన్ని దొరుకుతాయి. ఆవు పేడ దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది అండి. అక్కడ బెల్లము ఇవన్నీ వేసి దాన్ని చేస్తామండి అంతే. మనకి ఎన్ని డేస్ కి ఒకసారి హార్వెస్టింగ్ చేస్తుంటారు? ఎవ్రీడే అండి, ప్రతిరోజు హార్వెస్టింగ్ ఎవ్రీడే. ఓకే అసలు ఫెస్టివల్ వచ్చినా ఒకవేళ ఇన్ కేస్ చాలా ఏదైనా పెద్ద పండుగ వచ్చింది రాలేని పరిస్థితి ఉంటే ఇది నెక్స్ట్ డే ఇప్పుడు ఈ రకంగా వచ్చిన ఫ్రూట్ రేపు హార్వెస్టింగ్ చేస్తే ఇది పనికిరాదు. ఇందాక మీకు ఒకటి చూపించా కదా, చూసాం కదా ఇందాక తీపుగా ఒకటి ఓపెన్ చేసి మనం అది ఇంకా ఇది అయిపోతే అది మార్కెటింగ్ పోలేదండి. ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రతిరోజు హార్వెస్టింగ్ చేయాల్సింది. అండ్ పండు కూడా అన్ని పండ్లు మనకి చేతి రావు, కొన్ని గాలి పడిపోతాయి, కొన్ని పిందెలుగా ఉన్నప్పుడే వేస్ట్ అయిపోతాయి. కొన్ని పోతాయండి, కొన్ని పింజలు ఉంటాయి, కొన్ని ఈ రోజు హార్వెస్టింగ్ చేయాలా. జస్ట్ ఆకు మధ్యలో ఎక్కడైనా ఉండి మర్చిపోయారనుకోండి అది రేపటికి మనం మార్కెట్ పంపడానికి కుదరదు. కొన్ని పండ్లు చూస్తే ఒక సైడ్ లైట్ ఎల్లో కలర్ అండ్ ఒక సైడ్ రెడ్డిష్ కలర్. ఇది సన్ ఇక్కడ పడుతుంది, అటు సైడ్ బ్రౌన్ రెడ్డిష్ వస్తుందండి. బాటమ్ లో ఉన్నప్పుడు కొద్దిగా అది గ్రీనిష్ ఉంటుంది. అది కూడా రేపటికి మరి రెడ్డిష్ అయిపోతుంది, కంప్లీట్ రెడ్డిష్ అయిపోతుంది. సూర్యకాంతి మీద డిపెండ్. సూర్యకాంతి మీద ఇట్లా ఎప్పుడైతే సన్ మనకి సూర్యకాంతి ఎక్కడ పడుతుందో అక్కడ తొందరగా రెడ్ అయిపోద్ది. కింద బాటమ్ సైడ్ కొద్దిగా గ్రీన్ ఉంటుంది. ఆకులకు మాత్రమే గ్రీన్ కలర్ ఉండడానికి క్లోరోఫిల్ అవసరం అని అనుకుంటుంటే ఇన్ని రోజులుగా సూర్యకాంతి కోసం ఒక పండు కూడా రెడ్ కలర్ రావాలంటే దానికి కూడా సన్లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సన్లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం day 1 మొక్క నుంచి ఈ సైజ్ కి ఇది ఎన్ని ఇయర్స్ ప్లాంట్ సార్? ఇది 2 years ప్లాంట్. ఇది 2 years. 1 year క్రాప్ వచ్చింది. 6 months తర్వాత స్క్రూనింగ్ చేసాము. స్క్రూనింగ్ చేసి ఇట్లా ఈ రకంగా ఇది కట్ చేసాము. ఓకే కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాయి. కట్ చేసిన మొక్కని పడేస్తారా? లేదండి, అది ఇంకా కొమ్మ తీసేయడం చేయము. ఇట్లా దీనికి వస్తే ఇట్లా వస్తాయి నిగుర్లు చాలా వస్తాయి. దీనికి స్టెమ్స్ 3-4 పెడతాం, ఎక్కువ పెట్టాం. అవన్నీ ఇంకా తీసి తుంచి పడేయడమే. అది తుంచి పడేయడమే. అంటే అది అలాగే ఉండడం వల్ల ఏంటి సార్ నష్టం? ఎక్కువ ఇప్పుడు దీనికి ఎక్కువ కొమ్మలు రెమ్మలు వచ్చాయి అనుకో అవన్నిటికీ మనకి దానికి ఆ రూట్స్ ఆ ఫీడింగ్ ఇచ్చి ఫ్రూట్స్ ని డెవలప్ చేయలేదు. ఒక్క రెమ్మకి మాక్సిమం 3 తప్పితే 4 ఉండాలండి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇట్లా వచ్చేటవన్నీ మనం లేబర్ పెట్టి తీసేస్తాం. అంటే ఆకులు ఉంటేనే కదా అది ఎక్కువ ఫుడ్ స్టోర్ చేయగలుగుతుంది. ఈ కొమ్మలు ఇప్పుడు 10 కొమ్మలు ఉన్నాయి అనుకోండి, దీనిలో అన్నిటికీ ఫుడ్ ఇవ్వలేదు, అది మొక్క ఇవ్వలేదు. అప్పుడు మనకి 3 ఉన్నాయి అనుకోండి, ఈ రకంగా ఫ్రూట్స్ అన్ని ఇట్లా వస్తాయి.
ఓకే. ఒక అది 10 కొమ్మకి వచ్చినాయి అనుకో ఆ! రావు. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఇది ఇన్ని రెమ్మలు ఉండడం వల్ల హ్మ్. దీనికి ఫ్రూట్స్ రాలేదు ఇంకా. ఓకే. అంటే ఎంత లిమిటెడ్‌గా లిమిటెడ్ ఆకులుంటే ఉండాలండి. బెటర్ అంటారు. ఒక కొమ్మకి 3 తప్పితే 4 ఉండాలి. అంతకంటే ఓకే. ఎక్కువ ఉండకూడదు. అండ్ మనకి కెపాసిటీ బట్టి హ్మ్. ఉండాలి. అండ్ మనకి ఏ సీజన్‌లో బ్రహ్మాండంగా ఉంటది సార్ మనకి చేతికొచ్చే పంట? పంట ఇది మార్చి నుంచి బాగుంటుందండి. మార్చ్, మార్చి టు ఆగస్ట్ వరకు బాగుంటుంది. ఆగస్ట్ వరకు. బాగుంటుంది. అంటే ఎస్పెషల్లీ ఇది ఎండలు ఎస్పెషల్లీ బాగుండాలి. ఫిబ్రవరి కూడా వస్తాయి. ఫిబ్రవరిలో అంటే జనవరి అడ్వాన్స్ గా వెళ్ళిపోతే కొన్ని డిసీజెస్ వస్తున్నాయి. ఓకే. వస్తున్నాయి. మరి అలాంటి టైంలో మనం ఏం చేస్తాం మనము సార్? అలాంటి టైంలో డిసీజ్ వచ్చినప్పుడు కొంతమంది పెస్టిసైడ్స్ వాడి కొద్దిగా ఏదైనా క్లైమేట్ కి తగ్గట్టు మనం వెళ్తేనే కరెక్ట్ అండి. మనం వాడట్లేదు కదా ఆ టైంలో, ఎలా నేచురల్ గా వింతకు అవే ఇంకంతే తప్పదండి. ఇప్పుడు మనకి ఆ టైంలో వాడట్లేదు కాబట్టి అదంతా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కదా, ఎండలు వచ్చినప్పటికి అది డిసీజ్ సో వెళ్ళిపోతుంది. ఇది ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో బాగా మంచి కాపుకొచ్చే పంట అని చెప్పొచ్చు మంచి మనకి. కాపుకి వచ్చే పంట. మార్చి నుంచి ఇది ఎంత టెంపరేచర్ ఉంటే హ్మ్. అంత స్వీట్నెస్ వస్తుంది ఫ్రూట్. ఒక మొక్కకి వాటర్ ఎక్కువ ఉంటే మంచిగా దాని గ్రోత్ ఉంటది అంటున్నారు. సో ఇది వర్షం పడినా కూడా వర్షాకాలంలో కూడా ఇది ఎక్కువ గ్రోత్ ఉండదు అంటున్నారు. దేనికి గ్రోత్ రీజన్? వస్తుంది, ఫ్రూట్ సైజ్ వస్తుంది, ఆ. ఫ్రూట్ టేస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే. ఈ టాప్ లో హోల్ వస్తుందండి దీనికి. Hmm. ఈ వర్షం వచ్చినప్పుడు దీంట్లో నుంచి మనకి లోపలికి వాటర్ వెళ్ళిపోతే హనీ అంతా వెళ్ళిపోతుంది. అది నేచురల్. ఈ ఫ్రూట్ స్పెషల్ ఏమంటే నేచురల్ హనీ దీంట్లో ఉంటది, స్టోర్ అయి ఉంటది. స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఫ్రూట్ లో ఉండేటువంటి పై భాగంలో ఉండేటువంటి హోల్ వల్ల రంధ్రం నుంచి కంప్లీట్ గా వాటర్ డ్రాప్లెట్ పడడం వల్ల దీనికి దాంట్లో ఈ taste ఫ్రూట్ పోతుంది. కి ఆ హోల్ ఉండడం వల్లే లోపల హనీ స్టోర్ స్టోర్ అవుతుంది. అవుతుందంట. అది టోటల్ చెరువు గట్టులా కట్టేసిన ప్లేస్. ఇది ఫామ్ పండు మేడం. ఇది 20 మీటర్స్ బై 20 మీటర్స్, డెప్త్ వచ్చేసి 5 మీటర్స్ ఉంటుందండి మొత్తం టోటల్. ఈ ల్యాండ్ మొత్తం ఇక్కడ ఉన్న ల్యాండ్ కి నాకు గతంలో ఈ ఫామ్ ఫండ్ లేనప్పుడు 4 బోర్వెల్స్ ఉండేటువంటి. 4 బోర్వెల్స్ తో నేను డైరెక్ట్ పంపింగ్ చేసేవాడిని. డైరెక్ట్ పంపింగ్ చేస్తే వోల్టేజ్ ప్రాబ్లము, లేకపోతే ఈ మోటార్లు ఒకటి సరిగా లేక చివరి చెట్లకి వెళ్ళేటివి కాదు. ఈ ఫామ్ ఫండ్ తెచ్చిన తర్వాత ఇప్పుడు 2 బోర్లే వాడుతున్నా. దీంట్లోకి వస్తే దీంట్లో నుంచి ఒక మోటార్ వేసి కొడితే సమానంగా బాగా ప్రెషర్ గా వెళ్ళిపోతాయి. ఈ సమ్మర్ సీజన్ లో నీళ్లు లేనప్పుడు ఇది ఒకసారి నింపితే మేడం కొద్దిగా నీళ్లు తక్కువైనా, కొద్దిగా సమ్మర్ 2 నెలలు నీళ్లు తక్కువైనా కూడా కొద్దిగా వచ్చినా కూడా ముందు ఉన్న నీళ్లు మనకి సపోర్ట్ చేస్తాయి. ఈ టోటల్ ఈ ఫామ్ ఫండ్ లో ఉన్న వాటర్ నాకు ఈ బోర్లన్నీ మొత్తం తీసేసినా కూడా 20 days వరకు పనికి వస్తాయి. ఇప్పుడు రెండోది మనకి అవసరం తక్కువ ఉంది. అవసరం తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఫుల్ చేసి పెట్టుకుంటాం. అవసరం ఎక్కువ ఉన్నప్పుడు వాడుతూ ఉంటాం. ఇది ఈ ట్యాంక్ లో మేము జీవామృతం తయారు చేస్తాం. ఇది 2000 లీటర్ ట్యాంక్ అండి. దీంట్లోకి మనము ఆవు పేడ, ఆవు గంజు, శనగపిండి, బెల్లము, ఈ రకంగా కొన్ని మన పంటకి ఇప్పుడు ఏదైతే వేస్తున్నామో కొన్ని ఇవి ఉంటాయండి. కొన్ని ఆకులు అంటే అది మంట ఉంటాయి, కొద్ది పలవరాకు, కొన్ని అవి దానిలన్నీ వేసేసి మురగబెడతాం 15 days. మురగబెట్టి 15 days మురగబెట్టేసి ఇక్కడ దీనికి ఒక లోపల ఫిల్టర్ మాదిరి పెట్టేసింటాం. ఈ పైప్ లో నుంచి వాటర్ తీసుకొని ట్యాంక్ నింపుకొని మళ్ళీ ఫర్టిగేషన్ ద్వారా డ్రిప్ తో పంపించేస్తాం. డ్రిప్ తో ఎవరి మంత్ ఒక 2000 లీటర్స్ ఎవ్రీ మంత్లీ వన్స్ ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాలి. కంపల్సరీ స్ప్రే కాదు, సాయిల్ అప్లికేషన్ ఇస్తాం. సాయిల్ అప్లికేషన్ ఇస్తాం. ఏమేమి మిక్స్ చేస్తున్నారు సార్ ఇందులో? పేడ, ఆవు పేడ, ఆవు గంజు, శనగపిండి, బెల్లము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది కంప్లీట్ 15 days. 15 days మురగబెడతాము. తర్వాత 20 days ఆ పీరియడ్ లో అంతా తీసేసి సాయిల్ అప్లికేషన్ పంపించేస్తాం. 15 days తర్వాత కూడా ఇది ఇంకా మిగిలి ఉంటే దాన్ని మళ్ళీ యూజ్ చేయొచ్చా సార్? చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో ఇప్పుడు చివరిలో దీంట్లో 50 లీటర్లు 100 లీటర్లు పెడతామండి. ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అట్లే ఉండాలి. అది మళ్ళా ఫ్రెష్ మనం వేసిన దాంట్లోకి తొందరగా బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అంటే ఇది ఎన్ని రోజులు ఉన్నా ఏమవుతుంది. పొలానికి మొత్తానికి ఎన్ని లీటర్లు కావాలి సార్ ఇది? డామ్ షూర్ ఇది మనము సాయిల్ అప్లికేషన్ కి మనం ఎకరాకి 100 లీటర్లు 100 లీటర్లు ఎకరాకి 100 లీటర్లు వదిలితే మనకి బాగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనకు. సో ఎటువంటి ఈ బ్యాక్టీరియా మన భూమిలోకి వెళ్ళడం వల్ల ఆ సాయిల్ కూడా బలంగా తయారైపోతుంది. అంటే మట్టికి మనం ఎప్పుడైతే జెన్యూన్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఇస్తామో మట్టిలో కూడా సారం అలాగే ఉంటుంది. కాబట్టి ఇది మనం ఎన్ని ఇయర్స్ అయినా కూడా దాని గ్రోత్ మనం చూడగలుగుతాం. సో పెస్టిసైడ్స్ యూజ్ చేసేవి ఏమవుతుందిరా అంటే మట్టిలో సారాన్ని మొత్తం
నాశనం చేసేస్తాయి. నాశనం చేస్తాయి. అప్పటికప్పటికి మనకి ఒక ప్లాంట్ డెవలప్ అయినట్టు కనిపిస్తుంది, అప్పటికప్పటికి దాంట్లో ఫ్రూట్ కూడా మంచిగా గ్రోత్ కనిపిస్తుంది తప్ప ఫ్యూచర్ అనేది ఉండదు. ఫ్యూచర్ ఉండదు మేడం. ఉమ్. మనం అది ఎక్కువ ఫర్టిగేషన్ వాడితే ఫ్యూచర్ ఉండదు. న్యూట్రియన్స్ మాత్రం వదులుతాం మేము అంతే. ఇవన్నీ కూడా పూర్వకాలం నుంచి మన వాళ్ళు చేసేటే చేసినటువంటివే, మేడం. కానీ మధ్యలో మేడం, చాలా ఇప్పుడు పూర్వకాలంలో పెస్టిసైడ్స్ లేనప్పుడు నేను ఇప్పుడు 30 years అయింది అగ్రికల్చర్. నేను ఉండబట్టి. ఇంటర్ వరకు చదువుకున్న ఉమ్. తర్వాత నేను వ్యవసాయం వచ్చి ఉమ్. అప్పట్లో మా నాన్న వాళ్ళు వరి పైరుకి మజ్జిగ తెగులు అని వచ్చేది. మజ్జిగ తెగులు అప్పుడు ఏం పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు కాదు. బూడిద మజ్జిగ రెండు మిక్స్ చేసి స్ప్రే చేసేవాళ్ళు. వెళ్ళిపోతా ఉండే అప్పుడు వెళ్ళిపోతాం. బూడిద Natural మజ్జిగ అంటే medicines. న్యాచురల్ మెడిసిన్. ఇప్పటికి కూడా మన ఇళ్ళలో వాడుతున్నాం కదా సార్, చిన్న చిన్న పరిచయం పట్టిన ఆ, దగ్గు వచ్చిన. దగ్గు వచ్చిన కానీ ఏంట్రా అంటే మన వాళ్ళు అవన్నీ మర్చిపోతున్నారు రోజు మర్చిపోతున్నారు. రోజుకి. అవన్నీ మర్చిపోతున్నారు రోజు. ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు కంప్లీట్ గా ఫీల్డ్ లో ఉండబట్టి? నేను 30 years పైన. 30 years అయింది. సో మేము రీసెంట్ గా విన్నాము. నేను 88 లో వచ్చాను మేడం. 88 లో నాది ఇంటర్ అయిపోయిన తర్వాత మా అగ్రికల్చర్ ఫ్యామిలీ. అప్పుడు నేను ఉన్నది ఒక్క అబ్బాయి, దానివల్ల ఇంకా వచ్చేసాను. నేను అగ్రికల్చర్ కి వచ్చేసి అగ్రికల్చర్ ని కంటిన్యూషన్ చేస్తాను. మేము విన్నాము రీసెంట్ గా ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారానే మీరు కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి అవార్డు సంపాదించారని. వాటి గురించి 2 మాటలు చెప్పరా మేడం? మనము ఇది ఈ వ్యవసాయం చేయడం వల్ల మన కలెక్టర్ గారు అంతా వచ్చారు, వచ్చి చూశారు. చూసి గుర్తింపు తెచ్చి నాకు మంచి హార్టికల్చర్ ఫార్మర్ ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నావు నువ్వు రైతుగా అని చెప్పేసి వాళ్ళు మనకు ఒక గుర్తింపు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. సో మన టోటల్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మీరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి నేను టోటల్ ఇప్పుడు 80 acres హార్టికల్చర్ చేస్తాను మేడం. టోటల్ 80 acres చేస్తాను. బెస్ట్ హార్టికల్చర్ అవార్డు సంపాదించినటువంటి ఘనత మీకు దొరికింది. అలాగే మంచి రైతుగా 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. సో దీని మీద మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలా ఆనందంగా ఉంటుంది మేడం. ఇది బయట నేను రియల్ చెప్తున్నాను. నేను బయట కొన్ని వ్యాపారాలు కూడా చేస్తాను మేడం. అందులో ₹1,00,000 వచ్చిన ఆనందం కంటే ఈ వ్యవసాయంలో 10,000 వస్తేనే చాలా ఆనందం ఉంటుంది నాకు. ఎందుకంటే కేమ్ ఫ్రమ్ ఫార్మర్స్ ఫీల్డ్ కాబట్టి మా తాతల కాలం నుంచే వ్యవసాయం కుటుంబం కాబట్టి మేము ఈ వ్యవసాయంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా దీని అసలు వదిలే సమస్య ప్రసక్తే ఉండదు. అంటుంటారు కదా సార్, మన అమ్మని మన భూమిని నమ్ముకున్న వాడు ఏ రోజు నష్టపోతాడు. అది అంతే ఉండాలి మేడం. ఈ రైతు అనే వాళ్ళు అట్లా నష్టం వచ్చిందని చెప్పేసి అందరూ వదిలేసుకుంటూ పోతే ఎక్కడ మనకు అన్నం అన్నం ముట్టదు. చాలా మంది ఇంత ఎత్తుకి ఎదిగిన ఇంత పొజిషన్ లో ఉన్నా కూడా మీరు ఇంకా వ్యవసాయమే చేస్తున్నారు, ఇంత డబ్బు సంపాదిస్తున్నా కూడా. కానీ ప్రెసెంట్ జనరేషన్ లో వ్యవసాయాన్ని చాలా తక్కువ చూస్తున్నారు. అండ్ వ్యవసాయదారునికి ఎవరికైతే రైతులకి అందాల్సినటువంటి సబ్సిడీలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి అన్ని అందట్లేదు. కానీ దాన్నే నమ్ముకొని చేస్తున్నారు. ఒక జిల్లాలో ఇలాంటి మంచి మంచి పనులు చేసేటువంటి వాళ్ళకి జస్ట్ అవార్డుల వరకు మాత్రమే ఇస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ అందిస్తుంది. గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ప్లస్ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలకు అయితే బ్యాంకులు కోట్లు అప్పులు ఇస్తారు. లోన్స్. నాకు ఒక లిక్కర్ షాప్ వస్తే దానిపైన ₹1,00,000 లోన్ ఇచ్చారు. దీనికి దగ్గర నేను 90 లక్షలు ఇన్వెస్ట్ చేశాను మేడం. ఈ డ్రిప్ అయితేనేమి, ఈ ప్లాంట్స్ అయితేనేమి, ఇది పంట వచ్చేటప్పటికి 90 lakhs ఇన్వెస్ట్ అయింది. ఇంత ల్యాండ్ మీకు చూపిస్తూ బ్యాంకర్స్ కి చెప్తే కూడా దీనికి 1,00,000 కండిషన్లు పెట్టి దీనికి లోన్ ఇవ్వరు. ఎందుకంటే రైతు నమ్మకం వాళ్ళకి లేదు. ఎక్కడ రైతుకి ఎక్కడ సపోర్ట్ అయినట్లు? హార్టికల్చర్ వాళ్ళు చెప్తారు, గవర్నమెంట్ చెప్తుంది అట్లా సబ్సిడీలు ఇట్లా వస్తాయి, మీకు అది చేయండి ఇది చేయండి ఇవన్నీ చేయండి అంటారు. దానికి బ్యాంకర్ సపోర్ట్ చేయట్లేదు. అదే కార్పొరేట్ వ్యవస్థ పోతే 100 కోట్లు ఇచ్చేస్తాడు. 100 కోట్లు ఇచ్చేస్తాడు. అదే రైతుకి 50 లక్షలు ఇవ్వండి అంటే కూడా ఇవ్వడు. వెళ్ళిపోతున్నా వాళ్ళు దేశాలు వదిలేసి వెళ్ళిపోతున్నా కూడా సైలెంట్ గా ఉంటాడు. కానీ నోరు లేని రైతు అనేసి వాళ్ళ మీద ఇవ్వకపోగా ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం, ఇదే భూమి ఉంది. ఇది మా తాతల కాలం నుంచి వచ్చిందండి. నేను లీగల్ ఒపీనియన్కి వెళ్తే మా తాత నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి మాకు వచ్చింది. దీనికి లింక్ డాక్యుమెంట్ కావాలంటాడు. ఎందుకు లింక్ డాక్యుమెంట్ ఉంటుంది అసలు? ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకుంటాం? ఇట్లా పిచ్చి రూల్స్ పెట్టేసి లాస్ట్ చివరికి నువ్వు అన్ఫిట్ అంటారు. చూస్తారు కదండి మన రమేష్ నాయుడు గారి మాటల్లో ఒక రైతు పడేటువంటి కష్టం. ఆ రైతు తనకి ఎంత కష్టం ఉన్నా, ఎంత రాబడి లేకపోయినా కూడా 10 మంది సంతోషంగా ఉండాలి. వాళ్ళు తినేటువంటి ఆహారం ఏదైనా సరే
మేము న్యాచురల్ గా ఇస్తున్నాము, దాంట్లో మాకు ఇంటికాడికి ఆదాయం పంపిస్తే గురించి వాళ్ళు మేము రమ్మని ఆలోచించట్లేదు, 10 చేద్దాం. మంది నేను ఆరోగ్యం ఊర్లో గురించి ఉండవు, మాత్రమే వచ్చినా ఆలోచిస్తున్నాం అంటున్నారు. దయచేసి ఇలాంటి ఎవరు ఉన్నారు? న్యాచురల్ వేలో పండిస్తున్నటువంటి ప్రతి ఎవరుండవు? రైతుకి మన సైడ్ నుంచి మనం సపోర్ట్ చేద్దాం. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మంచి కుటుంబానికి ఎంతో హలో? అవసరం.